ఇక్కడ మనం సమూయేలు గ్రంథం చూసినప్పుడు ఈ సమూయేలు మరి హన్నాకు జన్మించిన వాడుగా మనం చూస్తూ ఉంటాం కదా. సమూయేలు మరి పుట్టకముందు హన్నాకు సంతానం లేదు అనేటువంటి విషయాన్ని మనం అందరం ఎరిగినటువంటి సత్యమే కదా. ఆమె మరి మరి ఇక్కడ పెనిన్నాకు కదా, పెనిన్నా మరి హన్నా వీళ్ళిద్దరూ ఎల్కన్నాకు ఏమై ఉంటారు, భార్యలుగా మనం చూస్తూ ఉంటున్నాం. సరే, ఇక్కడ హన్నా మరి తన యొక్క పిల్లలు లేనటువంటి విషయం ఎంతో బాధగా ఆమె ప్రభు సన్నిధిలో దుఃఖాక్రాంతురాలుగా ఉందని మరి మరి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తూ వస్తాం. చూడండి, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు కదా ఆయన యొక్క సన్నిధిలో మరి తన యొక్క వేదనను కుమ్మరిస్తూ వచ్చింది. తద్వారా ఆ దేవునితో ఒక మరి ప్రామిస్ చేస్తూ వచ్చిందనమాట. నువ్వు నాకు కుమారుని గనిస్తే ఆ కుమారుని నీకు సమర్పిస్తాను అనేటువంటిది, నీ సేవకు సమర్పిస్తాను అనేటువంటిది. ఆ యొక్క విషయాన్ని మరి హన్నా ఏం చేస్తూ వచ్చింది, తీర్మానం చేసుకుంటూ దేవునికి ప్రామిస్ చేస్తూ వచ్చింది. అలానే దేవుడు తన ప్రార్థన ఆలకించి కుమారుని అనుగ్రహిస్తూ వచ్చాడనమాట. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఆ కుమారుడు ఎలా ఉంటూ వచ్చాడు అంట. 20వ వచనంలో సమూయేలు యెహోవాకు ఎలా ఉన్నాడు, ప్రవక్తగా స్థిరపడేనని దాను మొదలుకొని బెయేర్షెబా వరకు మరి ఇశ్రాయేలు అందరూ తెలుసుకొనిరి. మొదట ఇక్కడ తను ఎలాంటి వాడుగా ఉంటూ వచ్చాడంటే, సమూయేలు దేవుని యొక్క దృష్టిలో అతి ప్రియుడిగా ఉంటూ వచ్చాడు కదా. తన యొక్క మరి ప్రసిద్ధి బెయేర్షెబా కదా, ఎక్కడి నుంచి అంట, బెయేర్షెబా వరకు వ్యాపిస్తూ వచ్చింది. దాని నుండి బెయేర్షెబా వరకు తను ప్రవక్తగా ఉన్నాడనేటువంటి విషయం తెలియబరుస్తూ వచ్చింది. కాబట్టి మనం కూడా మన పరిస్థితి అంతా ఇతరులకు తెలియాలి, లేకపోతే మన ద్వారా క్రీస్తు ప్రకటించబడాలి అంటే మనం కూడా మరి యొక్క సమూయేలు అటువంటి లక్షణాలు మనం కలిగిన వారంగా ఉండాలి కదా. ఆయన ఆ విధంగా స్థిరపడడానికి, తన పేరు వ్యాపింపబడడానికి ఆయనలో కొన్ని లక్షణాలు మనము ఈ యొక్క మధ్యాహ్న సమయంలో చూద్దాం. కాబట్టి ఆయన ఆ విధంగా ఎందుకు మరి తన యొక్క కీర్తి వ్యాపిస్తూ వచ్చింది, దాని నుండి బెయేర్షెబా వరకు తను వ్యాపింప చేయబడడానికి తనలో కొన్ని ఉత్తమమైనటువంటి లక్షణాలు కలిగిన వాడుగా ఉంటూ వచ్చాడు. ఎప్పుడైతే హన్నా తన యొక్క కుమారుడిస్తూ వచ్చాడో దేవుడు, ఆ కుమారుడిని ఏం చేస్తూ వచ్చిందంటే ఆమె మరి దేవునికి సమర్పించినట్టుగా మనం చూస్తాం. చూడండి, 1వ అధ్యాయం 27, 28 వచనాలు మనం చూస్తే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను, కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మ్రొక్కెను. కాబట్టి హన్నా తను ఏ విధంగా అయితే దేవునితో మరి ప్రామిస్ చేస్తూ వచ్చిందో మరి దాని ప్రకారమే ఏం చేస్తూ వచ్చింది, దేవుని కొరకు కుమారుని సమర్పిస్తూ వచ్చింది కదా. మనమైతే పిల్లలు లేకపోతే ఎంతో ప్రాధేయపడతాం, దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటాం, ఏయో మొక్కుబళ్ళు చేస్తాం, కానీ పిల్లవాడు పుట్టిన తర్వాత అది నెరవేర్చలేకపోతూ ఉంటాం కదా. ఆ తర్వాత ఏం చేస్తామంటే మన భౌతిక సంబంధమైన వాటిని ఆ పిల్లవాడి నుంచి ఆశిస్తాం. ఇడు గొప్పగా చదువుకుని ఉన్నతమైనటువంటి చదువులు చదివి తను ఉన్నతమైనటువంటి మరి జాబులు చేయాలి అనేటువంటిది ఆ తర్వాత ఉద్దేశం కలిగిన వారంగా ఉంటాం. కానీ ఒక్కడైనటువంటి కుమారుడు మరి చాలా దినాల తర్వాత పుట్టినటువంటి కుమారుడు మరి తన యొక్క సోదరి చేత అవమానించబడిన తర్వాత పుట్టినటువంటి ఈ కుమారుడిని ఆమె ఏ విధంగా దేవునితో మరి ప్రామిస్ చేస్తూ వచ్చిందో
ఆ విధంగానే ఏం చేస్తూ వచ్చిందంట, దేవునికి సమర్పిస్తూ వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే సమర్పించబడుతూ వచ్చాడో వెంటనే ఆ వ్యక్తి, ఆ చిన్నవాడు అక్కడనే మ్రొక్కెను అనింది. యెహోవాకి ఏం చేస్తూ వచ్చాడు, అక్కడే మ్రొక్కుతూ వచ్చాడు. చూడు, బాలుడు, చాలా చిన్న వయసు, మరి తను వెంటనే దేవుని మరి వాళ్ళ తల్లి యొక్క మాటకు అతడు లోబడుతూ దేవుణ్ణి ఎరిగినటువంటి వాడుగా తను అక్కడే యెహోవాకు మొరుకుతూ వచ్చాడు. అంటే ఇక్కడ తన పేరు మరి వ్యాపింప చేయబడడానికి కారణం, తను ప్రవక్తగా ఉన్నాడని తెలియపరచడానికి ఉన్నటువంటి కారణం ఏంటంటే, మొదటిగా అతడు ప్రతిష్ఠించబడుతూ వచ్చాడు కదా, ప్రతిష్ఠించబడుతూ వచ్చాడు. అందును బట్టి సమూయేలు ఏం చేస్తూ వచ్చాడంట, తన యొక్క ఇజ్రాయేలుకు ఆయన ప్రవక్తగా ఉన్నాడనేటువంటి విషయం వాళ్ళందరూ తెలుసుకుంటూ వచ్చారు. ఆ మొదటి కారణం ఏంటంటే, ఆయన దేవునికి మొరుకుతూ వచ్చాడు. తన్ను మరి వాళ్ళ తల్లి దేవునికి ప్రతిష్ఠించింది. వెంటనే అతడు లోబడుతూ మరి దేవునికి మొరికిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా. ఎప్పుడైతే సమూయేలు మరి అలా చేస్తూ వచ్చాడో, మొక్కుబడి చేస్తూ వచ్చాడో, అప్పుడు దేవుడు తన్ను దృష్టీకరించినట్లుగా మనం చూడవచ్చు. అంతేగాని మరి ఆపద మొక్కుల్లాగా మాత్రమే చేస్తే ఎలా ఉంటుందంటే నష్టపోయే వారంగా ఉంటాం. దేవుని దగ్గర నుంచి ఏమీ మనం పొందలేని వారంగా ఉంటాం. దేవుడు మనకిచ్చినటువంటి బిడ్డ ద్వారా మనం ఆనందాన్ని అనుభవించలేనటువంటి వారంగా ఉంటాం. ఎప్పుడైతే మనం ప్రతిష్ఠిస్తామో దేవునికి, అప్పుడు లేకపోతే మనం ప్రతిష్ఠించుకుంటామో అప్పుడు దేవుడు తన యొక్క కార్యాలు మన ద్వారా జరిగించేవాడుగా ఉంటాడు. చూడండి, అలా ప్రతిష్ఠించబడినప్పుడు మాత్రమే దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చేయగలం. అంతేగాని మరి ఏదో ప్రయాస ద్వారా ఆ పని, దేవుని యొక్క పనులు చేయడానికి ఏమాత్రం వీలు లేదు. తద్వారా దేవుని నామము మన ద్వారా ఘనత, మహిమ పొందటానికి ఏమాత్రం వీలు ఉండదన్నమాట. ఈయన ఎప్పుడైతే మరి తను ప్రతిష్ఠించుకున్నాడో దేవునికి, అప్పుడు తను ఏం చేస్తూ వచ్చాడు, ఇశ్రాయేలుకు ప్రవక్తగా ఉన్నాడనేటువంటి విషయం దాను మొదలుకొని బెయేర్షెబా వరకు తెలియపరుస్తూ వచ్చింది. రక్షించబడినటువంటి మన ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా? మనం ఇతరులకు ఇలా ప్రకటించబడుతూ ఉంటున్నామా? మనం ద్వారా ఇతరులు దేవుని దగ్గరికి రాగలుగుతున్నారా? కారణం ఏంటి అంటే, ఒరక రక్షించబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, ఏదో బుద్ధి పుడితే దేవుని సన్నిధికి వస్తాం, లేకపోతే అది కూడా లేదు. కాబట్టి ఇలా ఉంటే మన ద్వారా దేవుడు మహిమ పరచబడనమాట. దేవుని నామానికి మహిమ రాదు. పరలోకంలో సంతోషం కలగాలంటే నీ ద్వారా, నా ద్వారా రక్షించబడే పిల్లలంగా మనం దేవునికి సమర్పించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ఏ విషయంలో సమర్పించుకోవాలి? ప్రతి విషయంలో కదా. మన సమయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. తర్వాత మన మనీని, డబ్బును దేవుని సమర్పించుకోవాలి కదా. తర్వాత దేవుడు మనకిచ్చినటువంటి ఆ జ్ఞానాన్ని దేవునికి సమర్పించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అలా ఎప్పుడైతే మనం సమర్పించుకుంటామో, లేకపోతే ప్రతిష్ఠించుకుంటామో, అప్పుడు మాత్రమే దేవుడు మన ద్వారా ఏమవుతాడు, మహిమ పొందేటువంటి వాడుగా ఉంటాడు. ఆయన మహిమ పొందితే మనకేంటి అనుకుంటున్నారేమో. ఆయన మహిమ పొందినప్పుడు ఆయన మహిమ మనకేం చేసేవాడుగా ఉంటున్నాడు, మనకిచ్చేవాడుగా ఉన్నాడు. అందుకనే మనం భీమవరంలో మీటింగ్లో మనం చూస్తూ వచ్చాం కదా, నేను స్థానంలో మీరును ఉండులాగున. కాబట్టి మన కొరకు ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, నేనున్న చోట మీరును ఉండులాగున మరలా వచ్చి ఏం చేస్తాను, మిమ్మలను తీసుకువెళ్తాను ఉంటున్నాడు. ఆయన ఉండేటువంటి ప్రదేశం కదా. అంటే అక్కడ ఉండటానికి కావలసినటువంటి గృహాలను ఆయన మన కొరకై సిద్ధపరుస్తుంటున్నాడు. ఆయన మరి పొందినటువంటి ఆయన ఉన్నటువంటి ఆనందాన్ని, ఆయనకున్నటువంటి మహిమను ఆయన మనకి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎప్పుడు అంటే వీటన్నిటిలో మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు కదా. కాబట్టి టైము, మనీ, తర్వాత మనకున్నటువంటి వాటన్నిటిని అమూల్యంగా ఏదైతే ఎంచుకుంటున్నామో వాటన్నిటినీ దేవునికి మనం మరి ప్రతిష్ఠించినప్పుడు మాత్రమే మనం ఎలా దేవునికి మహిమకరంగా ఉంటాం. ఆయన మనకు తన మహిమను
ఇచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి సమూయేలు ఇంతగా వ్యాపించటానికి మరి కారణం ఏంటంటే తను తాను ప్రతిష్ఠించుకుంటూ వచ్చాడు. వెంటనే తల్లి తను ప్రతిష్ఠించినప్పుడు లోబడి తను దేవునికి మొరుకుతూ వచ్చాడు. కనుక మనం పరీక్షించుకుందాం. ఇది చాలా అమూల్యమైనటువంటి సమయం. ఏదో మరి బలలో పాలు పొంది వెళ్ళిపోతున్నాం, కానీ మన యొక్క దేవునికి మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత మర్చిపోయేటువంటి వారంగా ఉంటాం. ఎక్కువ మరి టైం విషయాల్లో చూసినప్పుడు చాలా మరి మిస్లీడ్ చేస్తూ ఉంటున్నాం. టయానికి రాలేకపోతూ ఉంటున్నాం కదా. టయానికి రావటం అంత మాత్రమే కాదు, కానీ దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఆయనను మనం సేవించడం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం కదా. సమస్తమును ఆయనకు మనం సమర్పించవలసిన వారంగా ఉంటున్నాం కదా. ఎప్పుడైతే అలా చేస్తామో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆశీర్వదించబడే వారంగా ఉంటాం. మరి దేవుని యొక్క మహిమను మనం కూడా పొందేవారంగా మనం ఉంటాం. కాబట్టి సమూయేలు యొక్క లక్షణాలు మనలో కూడా ఉండాలి అనేటువంటిది ఈ యొక్క మధ్యాహ్న సమయంలో దేవుడు మనకు తెలియబరుస్తూ ఉంటున్నాడు. మనం చూసినప్పుడు న్యాయాధిపతులు 14, 5, 6 అలానే 15, 14 వచనాలు మనం చూస్తే అక్కడ మనకు న్యాయాధిపతిలో సంసోను కనపడతా ఉంటాడు కదా. సంసోను విషయం మనం చూస్తే చూడండి, న్యాయాధిపతులు 14 అధ్యాయం 5, 6 వచనాలు. అప్పుడు సంసోను వచ్చెను, చీల్చెను, అతడు తాను చేసినది చెప్పలేదు. చూడండి, ఇక్కడ మనం ఈ సంసోను ఆ దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి కదా. కాబట్టి ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి, నాజూరు చేయబడినటువంటి వ్యక్తి కాబట్టి తనను దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, మహింపరుస్తూ వచ్చాడు. ఆ మార్గాన్ని వెళుతున్నప్పుడు ఏమొచ్చిందంట, సింహము మరి ఎదురవుతూ వచ్చింది. ఒకవేళ సింహాన్ని మనం చూస్తే ఏం చేస్తూ ఉంటాం, భయపడతా ఉంటాం కదా. మరి భయపడతా ఉంటాం. దాన్ని చూస్తేనే మనకు ఇంకా ఎక్కలేని ప్రాణం పోయే విధంగా ఉంటుందన్నమాట. అలాంటి కొదమ సింహం మరి తన మీదకి వచ్చినప్పుడు తను మరి ఏం చేస్తూ వచ్చాడంటే ఏమాత్రము భయపడలేదు. కారణం ఏంటంటే తను ఎలాంటి వాడు, నాజూరు చేయబడినటువంటి వాడు, ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తి, దేవుని తోడు తనకుందని ఎరిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. చూడండి, అనేకసార్లు కొన్ని సందర్భాల్లో మనం భయపడతా ఉంటాం. నిన్నటి దినాన ఈ 2-3 దినాల్లో నేను గమనిస్తే ఇక్కడ అక్క కొంత బాధగా ఉంటూ వచ్చింది. నాకు కొంత ఎందుకో బాధ అనిపించింది అన్నమాట. కానీ అన్న మాత్రం చాలా ధైర్యంగా ఏం చేస్తూ వచ్చాడు, పర్లేదులే, ఇబ్బంది లేదులే అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎందుకు చెప్తున్నా అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడనేటువంటి సత్యం ఎరగటమే కాదు, దాన్ని అనుభవించడం ద్వారా అలాంటి ధైర్యము తనకు ఇవ్వబడుతూ వచ్చింది కదా. మరి ఇలానే ఈ సంసోను విషయంలో మనం చూసినప్పుడు ఏమాత్రము అతను భయపడక ఒక మేకపిల్లను చీల్చినట్లుగా దాన్ని మరి చీలుస్తూ వచ్చాడు. తర్వాత 15 అధ్యాయం కూడా మరి గాడిద దవడతో ఆయన ఏం చేస్తూ వచ్చాడు, మరి కుప్పలుగా వాళ్ళను మరి చంపినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం కదా. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను, 2వ కుప్పలు నేను చంపి ఉన్నాను, గాడిద ఎముకతో 1000 మందిని నరులను చంపి ఉన్నానని 15-16 మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి సంసోను మరి అలాంటి వాడుగా ఉంటున్నాడంటే దేవునికి ప్రతిష్ఠించబట్టి, ఆయన నాజూరు చేయబట్టి ఆయన దేవునికి మహిమకరంగా జీవిస్తూ వచ్చాడు. కాబట్టి ఎప్పుడైతే అలా ఉంటూ వచ్చాడో అంతవరకు దేవుడు తను కాపాడుతూ వచ్చాడు. అని
తన యొక్క చివరి దినాల్లో ఏమవుతూ వచ్చాడంట, ఆ పరిస్థితి కోల్పోతూ వచ్చినట్టుగా మనం న్యాయాధిపతిలో చూడవచ్చు కదా. అది మరి ప్రారంభము ముఖ్యం కాదు కానీ అంతము ముఖ్యము అని మనం చూస్తూ ఉంటాం. ఆరంభము బాగా సూరత్వంగా ఉంటుంది కానీ అంతం చూడబోతే దౌర్భాగ్యంగా ఉంటా ఉంది. రక్షించబడినటువంటి మొదటి దినాల్లో అవి ఇవి చేస్తూ ఉంటాం, ఎంతో ప్రయాసపడతాం, ఉద్యోగకరంగా ఉంటాం. కొన్ని దినాల తర్వాత ఏమవుతూ ఉంటున్నాం, ఎక్కడ పిలిస్తే మరి తప్పించుకుంటా ఉంటాం. మరి మా యవనస్తులైన బిడ్డలు మేము చూస్తూ ఉంటున్నాం, వాక్యం చెప్పినప్పుడు తీర్మానం చేసుకుంటారు. కొన్ని రోజులు చాలా ప్రతి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తారు, ఏకీభవిస్తారు. కానీ కొన్ని దినాల తర్వాత వారిని మేము వెంబడిస్తే వారు ఏదో సాకులు చెప్పి తప్పించుకుంటూ ఉంటారు. మెల్లిగా వాళ్ళు దూరం అయిపోతూ ఉంటున్నారు. కారణం ఏంటంటే వారు దేవునికి సరిగా ప్రతిష్ఠించబడినటువంటి వారుగా మనం చూడవచ్చు. కాబట్టి సమూయేలు మరి ప్రతిష్ఠించబట్టు ద్వారా తను ఏం చేస్తూ వచ్చాడు, ఎవరికి చోటు ఇవ్వలేదు. తద్వారా అతను తన యొక్క మరి కీర్తి ఆ ప్రదేశమంతా వ్యాపిస్తూ వచ్చింది. ఇజ్రాయేల్ అందరూ తెలుసుకుంటూ వచ్చారు. మనల్ని బట్టి ఎవరన్నా తెలుసుకుంటున్నారా? మనం ఈ దినాన మనం ప్రశ్నించుకుందాం. రక్షించబడి ఇన్ని దినాలైంది, ఒక ఆత్మనా దేవుని దగ్గరికి మనం తీసుకురాగలుగుతూ వచ్చామా? క్రీస్తును మన జీవితంలో చూపించగలుగుతూ వచ్చామా? అది ఎప్పుడు మన పనులు మన భారాలు అవే సరిపోతున్నాయి. కానీ చూడండి, ఏదన్నా వ్యక్తిగతంగా ఓ సమస్య వస్తే దేవుని పని పక్కన పెట్టి వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం కదా, వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం. చూడండి, తద్వారా దేవుడు మనల్ని బట్టి మహిమ పొందలేకపోతూ ఉంటున్నాడు. అడి దినం రక్షించబడినటువంటి బిడ్డలు మనం పరీక్షించుకోవాలి. మన సమర్పణ ఎలా ఉంది, మన సమర్పణ ఎలా ఉంది? వాయిదాలిసి పక్కకెళ్ళే వారంగా ఉంటున్నామా, మరి సమూయేలు వలె జీవిస్తూ ఉంటున్నాం అనేటువంటి విషయాన్ని మనం చూడవలసిన వారంగా ఉంటున్నాం. సంసోను తను మరి అలాంటి వాడిగా ఉంటూ వచ్చాడు. మొదటి దినాల్లో చాలా జాగ్రత్తగా ఉంటూ వచ్చాడు. శత్రువులను చెండాడుతూ వచ్చారు కదా, సింహాన్ని చీలుస్తూ వచ్చాడు. చివరికి ఢిల్లీల చేతిలో హతమైపోతూ వచ్చాడనమాట. తన శక్తిని కోల్పోతూ వచ్చాడు. చూడండి, బొక్కవాని తైలంలో సచ్చినేయబడితే అలా ఉంటుంది, కంపు కొట్టుది కదా. బొక్కవాని తైలం ఆ సెంటులో చనిపోయినటువంటి ఆ యొక్క మరి అదిగన పడింది అనుకో, ఏమైపోతుంది, ఆ ఈగ పడితే అదంతా వాసన మారిపోతూ ఉంది. అలానే సంసోను ఎంతో మరి పేరు తెచ్చుకున్నటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. సంసోను చూస్తే ఫిలిష్తీయులు హడలెత్తిపోతూ ఉంటున్నారు. అలాంటి శత్రువుకు వణకును పుట్టిస్తూ ఉంటున్నాడు. కాబట్టి అలాంటి వాడు చిన్న పొరపాటు కదా, ఆ చిన్న బలహీనత తన జీవితంలో చోటు చేసుకుని తను ఏం చేస్తూ వచ్చిందంట, తన యొక్క మరి చివరికి వారి చేతిలోనే చనిపోవాల్సిన వాడుగా ఉంటూ వచ్చాడు. మరి ఈ బలహీనతను మనం అధిగమించడానికి కారణం ఏంటంటే మన ప్రతిష్ఠించుకోవడమే కాదు, కానీ దాన్ని జాగ్రత్తగా కాపాడుకునే వారంగా ఉండాలి. భయముతో వణుకుతో మన రక్షణను కాపాడుకోవాలి. అప్పుడే మనం దేవునికి భయంకరంగా ఉంటున్నాం. మనం ప్రశ్నించుకుందాం. రక్షించబడి మన జీవితంలో ఎంతకాలం అవుతా ఉంది, ఎన్ని సంవత్సరాలు ఆయనలో మన రక్షణ జరిగి మన జీవితం జరుగుతూ వచ్చింది. మన యొక్క జీవితం మరి ఆశీర్వాదకరంగా ఉంటుందా? ఇతరులు మన ద్వారా మరి దేవుని దగ్గరికి రాగలుగుతూ ఉంటున్నారా కదా. ఒక పాపి రక్షించబడితే పరలోకంలో ఏముంది, సంతోషం కదా. సంతోషం అంట, అది చెప్పనాశక్యమైనటువంటి ఆనందం. దూతలు ఆనందపడతా ఉంటున్నారు, ప్రభువారు ఆనందపడతా ఉంటున్నారు. కాబట్టి అందుకే కదా ఆయన కలువరిశిలలో నీ కొరకై నా కొరకై రక్తాన్ని కారుస్తూ వచ్చాడు. తన రక్తాన్ని ధారలుగా కారుస్తూ తద్వారా మనకు విమోచన విడుదల అనుగ్రహిస్తూ వచ్చాడు. మరి మనం తీర్మానం చేసుకున్నాం, మరి ఆ యొక్క రక్షణలో కొనసాగుతుంటున్నాం. మనం ఇతరులకు ప్రభువుని చూపిస్తూ ఉంటున్నామా కదా. ప్రభువును ప్రకటించడం వేరండి. ఇక్కడుండి ఎంతైనా నేను సువార్త చెప్పగలను, కానీ అది నా జీవితంలో నుంచి రావాలి కదా. మరి ఎప్పుడైతే మన సూర్యుని యొక్క కిరణం
ఆ యొక్క అద్దం మీద పడుతుందో అదేం చేస్తుంది, రిఫ్లెక్షన్ ఇచ్చింది, పరావర్తనం చెందుతూ ఉంది. అలానే క్రీస్తు మనలో నుంచి కూడా పరావర్తనం చెందవలసినటువంటి ఆత్మీయ అంతస్తులోనికి మనం రావాలి. అప్పుడు మాత్రమే మన జీవితాలకు సంతోషము, ఆనందం ఉంటుంది. రెండోదిగా మన ద్వారా దేవుని నామానికి మహిమ వచ్చుద్ది. మరి అనేక ఆత్మలు రక్షణకరంగా ఉంటే మనకేమిదంట, బహుమానాలు, కిరీటాలు జరుగుతూ ఉంటున్నాయి. అందుకనే పౌలు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా కొరకు ఏముందంట, మహిమ, ఆయన నీతి కిరీటం ఉంచబడింది. కాబట్టి అలాంటి కిరీటాలు మనం కూడా పొందవలసిన వారంగా ఉంటున్నాం. మరి ప్రతిష్ఠించుకోవడంలో మరి మొదటి లక్షణం, ఆయన పేరు ఏమవుతుందంట, వ్యాప్తి చెందుతూ వచ్చింది. మరి ఇజ్రాయెల్లో మంచి ప్రవక్తగా ఉంటూ వచ్చాడు. అప్పటి వరకు శిలోహులో ఎలాంటి ఆ దేవుని యొక్క వార్త లేదా దేవుని యొక్క స్వరం వినపట్లేదు. కారణం ఏంటంటే ఏలి సరిగా ఆ యొక్క మరి పరిచర్య చేయలేకపోతూ వచ్చాడు. ఆయన చేయడం కాదు కానీ తమ పిల్లలు అలాంటి దుర్మార్గులుగా ఉంటూ వచ్చారు. ఉండటం ద్వారా ఏలికి ప్రభువారు తెలియబరుస్తూ వచ్చారు తన యొక్క బిడ్డల విషయం. అయితే ఆయన ఒకసారి మందలించినాడు, వదిలిపెట్టినట్టుగా మనం చూడవచ్చు. తద్వారా దేవుని యొక్క స్వరం ఆగిపోతూ వచ్చింది. కాబట్టి నీ ద్వారా నా ద్వారా మరి సంఘంలో లేకపోతే మనం ఉన్నటువంటి గృహంలో స్వరం వినపడుతుందా? సమూయేలు వలె మరి ఏలీలాగా మరి బోధకులుగా ఉంటున్నాం, కానీ ఆ యొక్క మరి మనలో నుంచి దేవుని యొక్క స్వరం, దేవుని యొక్క మరి వాక్కు మరి ఆగిపోయింది అనేటువంటిది మనం పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. మరి సంసోన్ అయితే తను మరి ఏం చేస్తూ వచ్చాడు, మరి తను కొనసాగించలేకపోతూ వచ్చాడు. కానీ సమూయేలు తన జీవితాన్ని ఎంతో సువాసనంగా గడుపుతూ వచ్చాడు. తన పేరు అక్కడికి వచ్చి దాను మొదలుకొని బేర్షెబా వరకు వ్యాపిస్తూ వచ్చాడు. కారణం, తను దేవునికి ప్రతిష్ఠించుకున్నవాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇదే సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం మనం చూస్తే 18వ వచనం, బాలుడైన సమూయేలు నారతో వేయబడిన ఏపు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చెను. చూడు, బాలుడైన సమూయేలులో ఉన్నటువంటి 2వ లక్షణం ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఏంటంటే ఆ బాలుడు ఏపోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ పరిచర్య అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పరిచర్య చేయటం అంటే వాక్య పరిచర్య చేయటమే కాదు కదా. వాక్య పరిచర్య ఒకటే పరిచర్య కాదు, వివిధ తలాంతులు దేవుడు మనకి ఇస్తూ వచ్చాడు. మొదటిగా తలాంతును మనం గ్రహించాలి. దేవుని యొక్క ఇంట్లో లేకపోతే మన చుట్టుపక్కల్లో మనం చేసేటువంటి పనిచేసేటువంటి ఏరియాలో మరి దేవుడు మనకిచ్చినటువంటి పరిచర్యను తలాంతును గుర్తించి దేవుని పక్షంలో మనం పరిచర్య చేయవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అలా పరిచర్య చేస్తేనే మనం ఏం చేస్తాం, మహిమ పొందుతూ ఉంటాం. చూడండి, కొంతమంది ఏమనుకోవద్దు, మరి దేవుని పని చేసేటప్పుడు అది ఏదైనా సరే అవి వెంటనే మనం ఏం చేయాలి, ఒక వ్యక్తి చెప్పకముందే వెళ్ళి పని చేయగలిగే వారంగా ఉండాలి. చూడండి, సాపులు వేయడం కానీ మరి అది కూడా పరిచర్యే. శుభ్రం చేయడం పరిచర్యే. వంట చేయాలంటే మరి ఏం చేస్తారు, ఇంటి దగ్గర అయితే బాధ మూలుగుతా పని చేసుకుంటాం, ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు బాగలేదు అంటాం. అసలు ఎంత సారోఫుల్గా ఉందో ఆ విషయం. మరి ఇంట్లో అలా ఉంటావా? ఉండవు కదా. ఇక్కడికి వస్తే బాగలేదని ఎందుకు చెప్తున్నావు? కాబట్టి నీ మరి పరిచర్య దేవునికి మరి ఇంట్లో దేవుని మందిరంలో చేస్తే దేవునికి ఏం చేస్తాం, దేవుని బిడలు చేస్తే దేవునికి చేసిన వారంగా ఉంటున్నాం. ఏపో ధరించుకుని ఈ యొక్క మరి సమూయేలు ఏం చేస్తూ వచ్చాడు, ఆ మందిరంలో పరిచర్య చేస్తూ ఉంటున్నాడు. మరి నీకు అప్పచెప్పినటువంటి పరిచర్య అందరూ బోధకులే ఉండలేరు, అందరూ మరి పాటలు పాడేవాళ్ళుగా ఉండాలని కాదు.
కాబట్టి ఒక్కొక్క తలాంతు దేవుడు మనకిస్తాడు. దాన్ని మనం గ్రహించవలసిన వారంగా ఉంటున్నాం. మనకు తెలుసు ఒక మరి ఉపమానం దేవుడు చెప్తూ వచ్చాడు కదా. ఒకడికి ఒక ధనవంతుడు వెళ్తూ ఏం చేస్తూ వచ్చాడంట, ఒకడికి 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు ఇస్తూ వెళ్ళాడు కదా. మరి 5 తీసుకున్నవాడు ఏం చేస్తూ వచ్చాడంటే, వాడు కష్టపడి మరి ప్రయాసపడి 5కు 5 సంపాదించుకుంటూ వచ్చాడు. రెండో వాడు కూడా అలానే చేస్తూ వచ్చాడు. మరి 1 తలాంతు తీసుకున్నవాడు వాడు భయపడుతూ వచ్చాడు. ఒక్కోసారి మనం కూడా అలానే, నేను కూడా మొబైల్ చూపుతూ ఉంటా అప్పుడప్పుడు. ఆ సమయం వచ్చుదిలే అంటారు. సమయం కాదు, ముందు మనం ఏం చేయాలి, అది గ్రహించాలి. అది గ్రహించినప్పుడు దానికి మనం వెంటనే లోబడి దేవునికి అప్పచెప్పాలి. నువ్వేం చేయలేవు, దేవునికి అప్పచెప్తే దేవుడు నీ ద్వారా ఆ పనిని జరిగిస్తూ ఉంటాడు. సరే, 1 తలాంతుడు మరి ఏం చేస్తూ వచ్చాడంట, ఆ గుంతలు పెడుతూ వచ్చాడు. అంటే దాన్ని ఏం చేయలే, దాన్ని అభివృద్ధి చేయలే. ఆ తలాంతును అట్టనే దాచిపెడుతూ వచ్చాడు. కాబట్టి దాచిపెడితే ఏమైంది, పాడైపోద్ది కదా. మరి యజమానుడు వచ్చాడు, వాడు చదువుతున్నప్పుడు ఇద్దరు సంతోషంగా ఏం చేస్తూ వచ్చారంట, తమకు ఇచ్చినటువంటి ఆ నాణ్యాలను తిరిగి ఆయనకి ఇస్తూ, అయ్యా మరి నీ దయ వలన నేను ఇంకా 5 సంపాదించుకున్నాను, నీ దయ వలన ఇంకా 2 సంపాదించుకున్నానని వాళ్ళు సంతోషంగా ఆయన్ను మరి కృతజ్ఞతలు తెలియబరుస్తూ వచ్చారు. ఈ లాస్ట్ వాడు ఏం చేస్తూ వచ్చాడంటే, ఆయన ఏం చేశాడు, దుర్భాషలాడినట్టుగా ఉంది, నువ్వు చాలా దుర్మార్గుడివి, మరి ఇతని చోట కొయ్యవాడు నెరిగి ఏం చేస్తూ వచ్చాను, నీది చాలా జాగ్రత్తగా దాచిపెట్టాను కదా. అందుని బట్టి వాడు ఏం చేయబడ్డాడంటే, శపించబడిన వాడుగా ఉంటూ వచ్చాడు. శపించబడి ఆ ఒక్కటి కూడా తీసి ఉండవాడికి ఇచ్చారన్నమాట. కాబట్టి నీకున్నటువంటి తలాంతును నువ్వు దాచిపెట్టుకోవద్దు కదా. మంచం కిందనో కొంచెంలో పెట్టవద్దు. అది అందరికీ వెలుగునిచ్చినట్లుగా దీపస్తంభం మీద దాన్ని ఉంచవలసినటువంటి వాడిగా దానిగా ఉంటున్నావు అనేటువంటి సత్యాన్ని ఎరగాలి. ఎప్పుడైతే ఈ యొక్క సమయాలు అది గుర్తెరిగాడో, ఏ పొదిని ధరించుకొని దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి పరిచర్య చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం కదా. మరి మన పెద్దవారికి కూడా పరిచర్య, దైవజనులు వచ్చినప్పుడే కానీ, పెద్దవారికి కానీ, ఇంట్లో ఉన్నటువంటి వారికి కానీ మనం తప్పకుండా దేవుని ఆజ్ఞ ప్రకారం పరిచర్య చేయవలసిన వారంగా ఉంటున్నాం. నీకు ఏ పని ఇచ్చాడో అది గుర్తించు, ఏ తలంతు ఇచ్చాడో అది గుర్తించు. గుర్తించి ఆ పని చేయడం ద్వారా ఆశ్రయించబడతాం. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు అతడు ఏం చేస్తూ వచ్చాడంట, ఏ పోదు ధరించి దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేస్తూ వచ్చాడు. అప్పుడు తిరిగి దేవుని యొక్క స్వరం ఆ యొక్క మరి శిలోహలో వినపడుతూ వచ్చిందనమాట. నీలో నుంచి దేవుని యొక్క స్వరం బయటకు వచ్చి అనేకులను ఆకర్షించబడాలంటే నీకున్నటువంటి దేవుడు నీకు ఇచ్చినటువంటి దాన్ని గ్రహించి దేవుని సన్నిధిలో దాన్ని ఎగ్జిబిట్ చేయవలసినటువంటి వాడిగా దానిగా ఉంటున్నాం. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఆ విధంగా పరిచర్య చేసినటువంటి వాళ్ళు గొప్పలుగా అవుతూ వచ్చారు. చూడండి, మోషే తన దేవునికి ఎంతో నమ్మకమైనటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. దేవుడు ఒక సమయంలో నువ్వేం చేయొద్దు, నువ్వు కనాను చేరటానికి వీల్లేదని ఆయన కనాను ఆ పర్వతం మీద చూపించాడు, కానీ అక్కడికి వెళ్ళటానికి పర్మిషన్ ఇవ్వలే. తను సేవిస్తున్నటువంటి దేవుడు ఎందుకో తను ఆ విషయంలో మరి ఎగ్జామ్స్ని ఇవ్వలేదన్నమాట. కాబట్టి అది ఆ మోషే అంటున్నాడు, అయ్యా ఇంతవరకు నన్ను నడిపిస్తూ వచ్చావు, నా ద్వారా మరి మీరు ఈ కార్యాలు జరిగిస్తూ వచ్చారు, నన్ను ఆ దేశానికి తీసుకువెళ్ళట్లేదు కదా, తదనంతరం ఎవరు దీనికి నాయకత్వం వహించాలి అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తూ వచ్చాడు, యెహోషువ ఎలాంటి వాడుగా ఉంటూ వచ్చాడంటే మోషేకు అతి సమీపంగా ఉండేటువంటి వాడు, మోషేకు పరిచర్య చేసేటువంటి వాడు, మోషే చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా నెరవేర్చేటువంటి వాడు. కాబట్టి మోషేకు అంటే తన యొక్క భక్తులకు పరిచర్య చేయడం ద్వారా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట, ఆయన్ను హెచ్చిస్తూ వచ్చాడు.
తన తర్వాత నాయకత్వాన్ని దేవుడు తనకు అప్పగిస్తూ వచ్చాడు కదా. అనేకసార్లు ఇజ్రాయెల్ ప్రజలు ఎలాంటి వారో మనకు తెలుసు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంట, నిత్యము విసిగించేటువంటి ఆ ప్రజలు కదా. మరి మాట విననొల్లని ప్రజలుగా మనం చూడవచ్చు. అనేక మరి మెరికల్స్ జరుగుతూ వచ్చినాయి. అద్భుత ఆశ్చర్యకరాలు ప్రభువారు వారి మధ్య జరిగిస్తూ వచ్చారు. ఎర్ర సముద్రం దాటిస్తూ వచ్చాడు. మరి భోజనం పెడుతూ వచ్చాడు. పగలు రాత్రుల్లో వారికి వెలుగుగా ఉంటూ వారు నడిపిస్తూ వచ్చారు కదా. వారికి కావలసిన మాంసాన్ని ఇస్తూ వచ్చారు. ఇచ్చినప్పుడేమో గంతులు వేస్తున్నారు. కొద్దిగా కొదగా ఉన్నప్పుడు ఏం చేస్తూ వచ్చారు, ఆయన్ను విసిగించేవారుగా, సనిగేవారుగా, గొనిగేవారుగా ఉంటూ వచ్చారు. అందుని బట్టి అనేకులు అరణ్యంలో రాలిపోతూ వచ్చారు. మనం కూడా ప్రభువారిని అంగీకరించినాం కాబట్టి ఈ లోకంలో, అరణ్యం అనే లోకంలో ప్రయాణం చేస్తూ ఉంటున్నాం. ప్రభు వచ్చే వరకు, ఆయన మనం తీసుకునేంత వరకు మనం ఏం చేసినాం, ఈ అరణ్యంలో నడుస్తూ ఉంటున్నాం. కాబట్టి అరణ్యంలో మనం దేవుణ్ణి విసిగించిన వారంగా, ఈ అరణ్య జీవితంలో ఆయన్ను సనిగే వారంగా, గొనిగే వారంగా ఉంటే మరి మన కొరకై సిద్ధపరిచినటువంటి వాటిల్లో మనం ఏమాత్రము ఉండలేమన్నమాట. కాబట్టి మోషే వలె ఏం చేయాలి, ఆ నమ్మకంగా ఉండాలి. అందుకే మోషే ఎలాంటి వాడంట, ప్రభువారే అంటున్నాడు, నా ఇల్లంతట్లో నమ్మకమైనటువంటి వాడు. అలాంటి నమ్మకత్వం ఆయనకి ఏం చేస్తూ యెహోషువ పరిచర్య చేయడం ద్వారా ఆయన ఏం చేస్తూ వచ్చాడు, తన తదనంతరం నాయకత్వాన్ని ఇస్తూ వచ్చాడు. అలానే మరి ఏలియా జీవితంలో కూడా అంతే. ఏలియా కూడా ఎలాంటి వాడుగా ఉన్నాడంటే దేవునికి చాలా ప్రియమైనటువంటి వాడు, నమ్మకమైనటువంటి వాడుగా, మహాప్రవక్తగా ఆయన పేరు పొందుతూ వచ్చాడు. తన ఏం చేస్తూ వచ్చాడు, తనకు కూడా సేవకుడు ఉంటూ వచ్చాడు కదా. ఏలియాకు సేవకుడు ఎవరు, ఎలీషా కదా. ఏలియా శిష్యుడు ఎలీషా అన్నమాట. ఎలీషా ఏలియా వెళ్తున్నప్పుడు సమయంలో 12 అరకులు దున్నుతూ మరి తను పిలిచినప్పుడు వెంటనే ఏం చేస్తూ వచ్చాడంటే తను వదిలిపెడుతూ వచ్చేసాడు అనమాట. వాటన్నిటిని తిరిగి మళ్ళీ ఒకవేళ ఉంటే నాకు ఏదన్నా బాధ కలిగినప్పుడు తిరిగి వ్యవసాయం చేసుకుందాంలే అని అనుకుంటానేమో, అది వచ్చుద్దేమని వాటన్నిటిని, ఆ నాగట్లన్నిటిని ఏం చేస్తూ వచ్చాడు, ఎర్రగొట్టేసి ఆ యొక్క మరి ఎద్దులను వధించి కాల్చి మరి అక్కడ బలిపీఠం కట్టినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం చూడండి. అందుకనే మనం అనేక సార్లు కొన్ని విషయాల్లో మనం ఏం చేయాలి, వాటిని చంపివేసుకునేటువంటి వారంగా ఉండాలి. కొన్ని ఏం చేయాలి, చంపకపోతే అవి వెంటనే మనం వెంటబడుతూ ఉంటాయి, మనం బలహీనపరుస్తూ ఉంటాయి, మన లాగుతూ ఉంటాయి. కాబట్టి ఒకసారి యేసుప్రభువుని మరి వెంబడించడానికి నిశ్చయించుకున్న మనం ఏమాత్రం వెనుదిరగలసినా ఆ వెనుదిరిగితే ఏమైందంట, లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. వెనుదిరగటానికి ఉన్నటువంటి బలహీనతలు, ఆ కారణాలన్నింటినీ మరి ఎలీషా వెంటనే మరి దహించి వేస్తూ వచ్చాడు. ఏలియాను వెంబడిస్తూ వచ్చాడు. అందుకని ఏలియాకు అంటే 2 అంతల ఆత్మ ఎలీషా పొందుతూ వచ్చాడు చూడండి. అలానే మనం ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళకు పరిచర్య చేయడం ద్వారా, భక్తులు పరిచర్య చేయడం ద్వారా, దేవుని ఇంట్లో పరిచర్య చేయడం ద్వారా మనం ఎలాంటి వారంగా ఉంటాం, గొప్పవారంగా ఉంటాం కదా. మన యేసుప్రభువు వారి శిష్యులు కూడా అలానే పిలవంగానే వచ్చేసారు పామరులు కదా. మరి వాళ్ళని గొప్పవారిగా చేస్తూ వచ్చారు. ఒకసారి పేతురే వెనకంజ వేస్తూ వచ్చాడు, కానీ తిరిగి దేవుడు తను సరిచేస్తూ వచ్చాడు కదా. అందుని బట్టి వాళ్ళు ఎలా ఉంటూ వచ్చారంటే మరి దేవుని కొరకు హతసాక్షులు అవుతూ వచ్చారు. ఎప్పుడు మనం హతసాక్షులుగా ఉండగలం, చెప్పగలమంటే క్రీస్తు యొక్క సారూప్యత మనలోనికి వచ్చినప్పుడు, అంతే కదా. ప్రభువారు ఉత్తముడని రుచి చూసి ఎరిగినప్పుడు, ఆ రుచే లేకపోతే ఏదో రోగాల కొరకో, లేకపోతే ఉద్యోగాల కొరకో, వివాహాల కొరకో, లేకపోతే మరి విద్యలో మరి మనం రాణించడానికి కొరకో దేవుని దగ్గరికి వస్తే అది అట్టా ఉండదంటే ఏదైనా మళ్ళా శోధన ఇస్తే వెనుకంజ వేసే వారంగా ఉంటాం. ఇక్కడ పేతురు శిష్యులు కూడా తమ జీవితాలను దేవునికి సమర్పించుకొని హతసాక్షులు అవుతూ వచ్చారు. ఎందుకంటే వారంతా పరిచర్య చేస్తూ వచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది మరి ఏం చేశారు, మరి భక్తులకు పరిచర్య చేస్తూ వచ్చారు. దేవుని ఇంటిలో పరిచర్య చేస్తూ
వారెంతో క్షేమాన్ని పొందుతూ వచ్చారు. ఈ యొక్క సమూయేలు కూడా అలాంటి వాడే. ఆయన ఏ పోదును ధరించుకుని ఏం చేస్తూ వచ్చాడంట, దేవుని ఇంటిలో పరిచర్య చేయడం ద్వారా తన యొక్క పేరు మరి అక్కడికి వచ్చి దాని నుంచి బెర్షెబా వరకు మరి వ్యాపిస్తూ వచ్చింది. ఇశ్రాయేలు అందరూ తెలుసుకుని ఇప్పుడు అందరూ మందిరానికి వచ్చి దేవుణ్ణి సేవించడానికి కారకుడవుతూ వచ్చాడనమాట. నెక్స్ట్ మనం ఇంకా ఒక వచనాన్ని మనం చూద్దాం. చూడండి, ఇదే సమూయేలు గ్రంథం 1 సమూయేలు 2వ అధ్యాయం 21, 22 కూడా చదువుదాం. యెహోవా యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను కదా. మరి ఆయన యెహోవా సన్నిధిని మనం చేసుకొనగా సరే, ఆయన యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను కదా. మూడవదిగా సమూయేలుకున్నటువంటి దేవుని యొక్క సన్నిధిని ఫాలో అవటం కదా. దేవుని యొక్క సన్నిధిలో ఉండటం, దేవుని యొక్క సన్నిధిని వెదకటం కదా. దేవుని సన్నిధి అంటే ఏదో మరి మందిరానికి వచ్చిన ద్వారా మాత్రమే కాదు, కానీ దేవునితో ప్రతి క్షణం ప్రతి నిమిషం ఏం చేయాలి, ఆయనతో మనం లింకప్ ఉండాలి, ఆయనతో సంబంధం ఎక్కువగా ఉండాలి కదా. మరి ఎప్పుడైతే అలాంటి విషయాలలో మనం ఉంటామో అప్పుడు మనం ఏం చేస్తామంట, ఆనందించేటువంటి వారంగా ఉంటాం కదా. దేవుని సన్నిధి తెలియకపోతే ఏం చేస్తాం, కొన్ని విషయాలు మాత్రమే ఆనందిస్తాం, కానీ ఏదన్నా మరి బాధకరమైన విషయం వస్తే కుంగిపోయేటువంటి వారంగా దేవునికి దూరస్థలంగా ఉంటున్నాం. అది అలాంటి బాధలు వచ్చినప్పటికీ సమూయేలు మరి అక్కడ నిలబడి పరిశీలన చేయడానికి కారణం ఏంటంటే అతడు దేవుని సన్నిధిలో ఉంటూ వచ్చాడు, దేవుని సన్నిధిలో ఎదుగుతూ వచ్చాడు అన్నమాట. అందుకనే ఆయన తన యొక్క అభివృద్ధిని చూస్తూ ఉంటున్నాం. మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. ఆయన సన్నిధి ఎలాంటిదంటే చూడండి, మరి నిత్యము ఆనందింప చేసేటువంటిదిగా ఉంటుంది. చూడండి, కీర్తన 96:6 ఒక మాట మనం చూద్దాం. 96:6 కీర్తన 96:6 వచనం. కాబట్టి ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. కాబట్టి ఇది ఎరగాలి. ఎరగకపోతే మనం ఆయన సన్నిధి ఉండలేం. మరి ఆయన సన్నిధిలో ఏముంది అంట, ఘనత ఉంది, ప్రభావం ఉంది. కాబట్టి ఆయన సన్నిధిలో ఆనందము సంతోషం కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఆయన ఘనత ప్రభావమే కాకుండా బల సౌందర్యములు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విషయాన్ని సమూయేలు ఎరుగుతూ వచ్చాడు. అందును బట్టి సమూయేలు దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఆయన బలాన్ని పొందుతూ ఆయన ఘనతను పొందుతూ ఆయనలో ఆనందిస్తూ వచ్చాడనమాట. కొంతమంది చూస్తూ ఉంటారు, ఒక్కోసారి మా యొక్క ఫ్రెండ్స్ అనేవాళ్ళు అప్పుడు చదువుకునే దినాలు ఎప్పుడు ప్రార్థన దేవుడు దేవుడు అంటావు, ఏం సంతోషమా, ఏం ఆనందమయ్యా, చూడండి మేము ఎలా ఆనందిస్తూ వస్తున్నామో కదా. మరి 2:30 గంటల సినిమా పోతే ఎంత ఆనందంగా ఉంది. ఇక్కడ కూర్చుని మోకాల మీద దేవుడా దేవుడని ఎప్పుడు ప్రార్థన చేస్తే ఏముంటుంది అని అనేవాళ్ళు. అటు వాళ్ళకి ఆ విషయం తెలియదు కదా, ఆ విషయం వాళ్ళకు తెలియదన్నమాట. ఇప్పుడు కొంతమంది మన పిల్లలు కూడా అలానే. ఎందుకు అంటే వారికి దేవుడిచ్చేటువంటి ఆ యొక్క సంతోషం, ఆ బల సౌందర్యం, ఆ ఘనత వారు ఎరగరన్నమాట. అందుకని వారికి మనం ఎలా కనపడతామంటే, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, మరి హెల్ప్లెస్ పీపుల్ లాగా ఉన్నారు అన్నట్టుగా, ఏమీ తెలియని వారుగా ఉన్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ సమూయేలు కూడా మరి దేవుని సన్నిధిలో ఉండడం ద్వారా తను ఏం చేస్తూ ఎదుగుతూ ఉండడం ద్వారా ఆయన దేవుని యొక్క కార్యాలు మరి ఆయన యొక్క ఘనకార్యాలను ఇతరులకు చూపిస్తూ వచ్చాడు. మనం కూడా
మన దేవునిలో సన్నిధి ఎదగడం ద్వారా ఆయన ఘనతా ప్రభావాలు, ఆయన సౌందర్యము, ఆయన ఆనందాన్ని మనం ఏం చేస్తామంట, పొందేవారంగా ఉంటాం. వాటిని ఇతరులకు పంచేవారంగా ఉంటాం. అలా చేయడం ద్వారా మనం ఏమవుతామంటే దేవుణ్ణి మయంపరిచేటువంటి వారంగా ఉంటామన్నమాట. కాబట్టి అది మరి తెలియక మరి ఏం చేస్తారు, కయ్యోను హేబేలును చంపుతూ వచ్చాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందం, ఆ యొక్క ఘనత పాపం తను ఎరక్కపోవడం ద్వారా ఆ కోపానికి ఏం చేస్తూ వచ్చాడు, తన తమ్ముడైన హేబేలును చంపుతూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం కొన్ని చూసినప్పుడు అలానే కొంతమంది చేసి నష్టపోతూ వచ్చారు. అయితే మరి మోషే అయితేనేమి, దావీదు, ఇలా చాలామంది ఉన్నారు. దేవుని సన్నిధిలో కనిపెట్టడం ద్వారా వాళ్ళు ఆనందించబడుతూ వచ్చారు. ఒకసారి ప్రభువారు అంటారు మోషేతో, అయ్యా ఈ ప్రజలు అలాంటి వారు చాలా ఇసుకిస్తూ ఉంటున్నారు, విననల్లని ప్రజలు, తిరుగుబాటు చేసే ప్రజలు, నేను మీతో రాను అన్నప్పుడు అప్పుడు మోషే అంటాడు, అయ్యా నువ్వు రాకపోతే నేను ఎక్కడి నుంచి కదలు, నీ సన్నిధి లేకపోతే నేనేమీ చేయలేను అని ఆయన వాపోతూ ఉంటున్నాడు. ఎందుకు అలా ప్రాధేయపడుతూ వచ్చాడంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ యొక్క ఘనత, గొప్పతనం, ఆనందం ఆయన ఎరగబట్టి. కాబట్టి దేవుని సన్నిధిలో ఎదిగితే మనం ఎలా ఉంటుందంట, చెప్పనాశక్యమును మహిమాయుక్తమైనటువంటి సంతోషాన్ని మనం పొందేవారంగా ఉంటాం. మరి ఆ యొక్క సమయాలు అలా దేవుని సన్నిధిలో ఎదుగుతూ వచ్చాడు. కాబట్టి మొత్తం 4వదిగా మనం చూద్దాం. అదే సమయాలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం మనం చూద్దాం. సమయాలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుతాను. ఆ తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞేయమనెను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చును. సరే, ఇక్కడ ఏం చేస్తూ వచ్చాడంటే, అంతకుముందు సమూయేలు బాలుడు కదా, దేవుని యొక్క స్వరం వింటూ ఉంటున్నాడు కదా. మనం మొదటి వచనం చూస్తే బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచునెను. ఆ దినముల్లో యెహోవాకు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. ఆ టైంలో ఏలి కళ్ళు మందంగా ఉన్నటువంటి సమయంలో మరి పడుకున్నప్పుడు ఈ యొక్క సమూయేలుకు దేవుని స్వరం వినపడుతూ వచ్చింది. ఆయన మరి అలా లేస్తూ వచ్చాడనమాట. లేచి, అమ్మయ్య ఏలి నన్ను పిలిచావా అంటే, లేదు నేను పిలవలేదు, పోయి పడుకోపో అంటూ వచ్చాడు. ఇలా తర్వాత ఆయన గ్రహించాడు, లేదు సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇతడు నేను పిలిస్తే ఏం చెబుతావు, నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పు, దేవుడు ఏది చెప్తాడో ఆ విషయం నాకు చెప్పమని ఏలి సమూయేలుతో అంటూ వచ్చాడు. అందుకని ఈ యొక్క భాగం మనం చూస్తే దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని చెప్పు అని ఏలి సమూయేలుకు చెప్తూ వచ్చాడు. అలానే సమూయేలు చేస్తూ వచ్చాడు. ఎందుకు ఈ వచనం చదువుతున్నామంటే, సమూయేలు దేవుని యొక్క ఆజ్ఞను పాటించేవాడుగా ఉంటూ వచ్చాడు కదా. దేవుని యొక్క ఆజ్ఞను పాటించడం, అది జయోపజయాలు కావచ్చు కదా, కష్ట సుఖాలు కావచ్చు కదా, జీవ మరణాలు కావచ్చు, కానీ దేవుని యొక్క మాట లేకపోతే దేవుని యొక్క ఆజ్ఞను వినడం అనేటువంటిది గొప్ప భాగ్యంగా మనం చూస్తూ ఉంటాం. ఒక్కోసారి మనం వినకపోయినా దేవుడు కొన్ని శిక్షల ద్వారా ఏం చేస్తాడు, ఆయన తన దగ్గరికి మనల్ని తీసుకుని వచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తే అప్పుడేమవుతాం, దేవునికి ఇష్టంగా ప్రియులంగా ఉంటాం కదా. దేవుని మరి మాట ఏం చేస్తూ వచ్చాడు, దేవుని యొక్క ఆజ్ఞను సమూయేలు ఆలకిస్తూ వచ్చాడు, సమూయేలు పాటిస్తూ వచ్చాడు. ఆయన చెప్పినట్టుగా ఆయన ఎవరు చెప్పాడు, ఆ ఏలికి చెప్తూ వచ్చాడు. తర్వాత దినాల్లో ఆయన గొప్ప మరి దైవజనుడిగా మనం చూస్తూ వచ్చాం. మొదటిగా దేవుని యొక్క ఆజ్ఞను మనం ఏం చేయాలి, పాటించేటువంటి వారంగా ఉండాలి.
మరి అవి పాటించకుండా దేవుని యొక్క ఆజ్ఞ వినకుండా మనం ఏదో వాక్యం చదవడం మాత్రమే చేస్తే ఏం దేవునికి ఇష్టంగా ఉండం. బాధ వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తూ ఉంటాడు కొంతమందికి. అది కాదు కానీ దేవుని యొక్క ఆజ్ఞను మనం నెరవేర్చవలసిన వారంగా ఉంటున్నాం కదా. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించమనేటువంటి దేవుని ఆజ్ఞ. మరి అది ఎంతవరకు చేయగలుగుతున్నాం కదా. పొరుగువానికి కలిగింది ఏది ఆశించకూడదు అనేటువంటిది కూడా దేవుని ఇలా కొన్ని ఆజ్ఞలు దేవుడు ఇస్తూ వచ్చాడు. అవి వాటిని మనం ఏం చేయాలి, పాటించాలి. కాబట్టి ఈ సమయాలు ఏం చేస్తూ వచ్చాడంటే ఆయన ఆజ్ఞలను పాటిస్తూ వచ్చాడు. లోక స్వార్థ 16 మనం చూస్తే అక్కడ లాజరు ధనవంతుడు మనం చూస్తాం. లాజరు దేవుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ వచ్చాడు, పాటిస్తూ వచ్చాడు కనుక అతడు అబ్రహాం రొమ్మున ఆనుకుంటూ వచ్చాడు. అంత మాత్రం అబ్రహాం కూడా అలానే దేవుని యొక్క ఆజ్ఞను పాటిస్తూ వచ్చాడు. దేవుడు పిలుపును లోబడుతూ వచ్చాడు కదా. 12వ అధ్యాయం ఆదికాండంలో అబ్రహాంని పిలిస్తే ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, ఏ ప్లేస్కి వెళ్ళాలో చెప్పలేదు. కానీ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకు శిరసాయిస్తూ వచ్చాడు, బయలుదేరుతూ వచ్చాడు కదా, బయలుదేరుతూ వచ్చాడు. అది ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ మనం పాటిస్తామో అప్పుడు మనం ఏం చేస్తాం, అబ్రహాం రొమ్మున ఆనుకునేటువంటి భాగ్యం, అలాగే దేవునితో నిత్యత్వం ఉండేటువంటి భాగ్యం, ఆయన మహిమలో మనం కూడా పాలివారమయ్యేటువంటి భాగ్యం ఆయన మనకి ఇచ్చేటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. దేవుని ఆజ్ఞలు పాటించాలి. చూడండి, మనం ఇక్కడ అమెరికాలో ఇంతకుముందు ట్రంప్ లేని టైంలో, ట్రంప్ ఈ రెండోసారి వచ్చాడు. మొదటిసారి వచ్చినప్పుడు అప్పుడు ఏమైందంటే అక్కడ క్రైస్తత్వం బాగా దెబ్బతినిపోతూ వచ్చింది. ఇప్పుడు కూడా ఉన్నాయి అక్కడ గుళ్ళు గోపురాలు కూడా అక్కడ కట్టుకుంటూ వచ్చారు. అన్ని ఆరాధనలు జరుగుతూ ఉంటున్నాయి. ఎప్పుడైతే ఈయన వచ్చాడు క్లింటను, ఎమ్మటే ఏం చేస్తూ వచ్చాడు, ఆ 10 ఆజ్ఞలు వాళ్ళ కూర్చున్న ఆఫీసులో ఉండేయంట. అంతకుముందు వాళ్ళు తీసేశారు. ఈయన వచ్చి వెంటనే వాటిని ఏం చేశాడు, దాన్ని 10 ఆజ్ఞలు పెట్టేశాడు. కానీ కొన్ని దేవునికి లోబడుతూ వచ్చాడు కదా. ఎక్కడైతే మరి పరిస్థితి ఆగిపోయిందో అక్కడ జరిగించడానికి ప్రోత్సహిస్తూ వచ్చాడు. అందుని బట్టి మరి నేను అనుకుంటాను తను రెండోసారి కూడా రావడానికి దేవుడు కనికరించాడేమో. ఇలా దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటించడం ద్వారా, దేవుని మాటను వినుట ద్వారా కదా మనం ఏమవుతామంటే ఆశీర్వాదకరంగా మారేవారంగా ఉంటున్నాం. కాబట్టి ఇలా మరి దేవుడు ఏం చేస్తూ వచ్చాడంటే సమూయేలుని ఏం చేస్తూ వచ్చాడు, తన యొక్క పేరు ప్రఖ్యాతులను వ్యాపింపజేస్తూ వచ్చాడు, దాను మొదలుకొని బెర్షెబా వరకు. కాబట్టి నీ నా కీర్తి మరి ప్రచారం కావాలంటే, మనల్ని బట్టి దేవుడు మహిమ పారాలంటే మనం దేవునికి సమర్పించుకోవాలి. రెండవదిగా మరి పరిచర్యలో, దేవుని పరిచర్యలో సిగ్గుపడకుండా మరి మనం చేయవలసిన వారంగా ఉంటున్నాం. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న దినాల్లో హెబ్రోన్కి వెళ్ళాను. నాకు తెలియదు, అన్న తీసుకెళ్ళాడు. వెళ్తే అక్కడ పాము ఉడుతూ ఉంటున్నారు, బాత్రూములు కడుగుతూ ఉంటున్నారు. వారు ఎంత బయలుదేరి ఈ పనులు చేస్తున్నారు అనుకున్నా. తర్వాత వారిని గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగం, మరి డాక్టర్లు, కలెక్టర్సు, తర్వాత ఇంజనీర్లు ఆ పరిచర్య చేస్తూ ఉంటున్నారు. ఏంటి వీళ్ళు ఇంత మరి తగ్గింపబడి దేవుని పని చేస్తుంటున్నారు అంటే వాళ్ళు ఎరిగారు. కాబట్టి ఈ దినాల్లో చేయమంటే ఏం చేస్తా చెప్తే ఇటు నుంచి అటు వెళ్ళిపోతూ ఉంటున్నాం. కాబట్టి తద్వారా మనం దేవుని నామానికి మహిమ తీసుకురాలేము. ఎప్పుడైతే వాళ్ళు లోబడుతూ వచ్చారో వారి ద్వారా దేవుడు మహింపరచబడుతూ వచ్చారు, వారు గొప్ప దైవజనులు అవుతూ వచ్చారన్నమాట. కాబట్టి సమూయేలు కూడా దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ వచ్చాడు. ఏలీ పిల్లలు అసాధ్యులైనప్పటికీ వాళ్ళని ఏం పట్టించుకోలేదు ఆ పరిస్థితిని. ఇది వాళ్ళు ఇప్పుడు ఏమంటామంటే వాళ్ళ పిల్లలు అట్ట ఉన్నారు, మనమేందో ఆడంటారు. అది చాలా తప్పు అన్నమాట. మరి ఏలీ పిల్లలు దుర్మార్గులుగా ఉంటూ వచ్చారు, కానీ సమూయేలు ఏం చేస్తూ వచ్చాడు, సమూయేలు అటు చేయలేదు. దేవుని ఆజ్ఞను పాటిస్తూ వచ్చాడు, ఆయన ఇంట్లో పరిచర్య చేస్తూ అభివృద్ధి అవుతూ వచ్చాడు. అలానే దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటూ వచ్చాడు, దేవుని ఆజ్ఞను ఆయన పాటిస్తూ వచ్చాడు. అందుకని సమూయేలు ఏమైతూ వచ్చాడంట, గొప్ప పేరు ప్రఖ్యాతులు పొందుతూ వచ్చాడు. మరి నేను రక్షించబడ్డాం,
ఎంతకాలమైందో, ఒక్కొక్కరికి 2 ఏళ్ళు కావచ్చు, 15 కావచ్చు, 10 కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు. ఎలా ఉన్నాం మన జీవితం? మరి సమూయేలు వలె మన జీవితాలు ఉంటున్నాయా? మొదటి దినాల్లో అంత ఉజ్జీవకరంగా ఉండి నేడు దినాల్లో మరి అలా డౌన్ అయితే నీ వల్ల ఉపయోగం ఏంటి? కాబట్టి నాగటి మీద చేయి వేసి వెనుదిరుగువాడు నాకు పాత్రుడు కాదు అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. దేవునిలో సమూయేలు వలె మనం ప్రతిష్ఠించబడి ఆయన సన్నిధిలో పరిచర్య చేస్తూ, కాబట్టి దేవుని సన్నిధిలో ఎదిగే వారంగాను దేవుని ఆజ్ఞలు పాటించే వారంగా మనం ఉండాలి. అందుని బట్టి మనం అభివృద్ధి చెందేవారంగా ఉంటున్నాం. చూడండి, సమూయేలు తన యొక్క తల్లి సమూయేలును సమర్పించినప్పుడు దేవుడు తను ఆశీర్వదిస్తూ వచ్చాడు. సో 2వ అధ్యాయం మనం చూస్తే ఇక్కడ 2వ అధ్యాయం 20 వచనం, యెహోవా సన్నిధిని మనం చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చునుగా. కానీ ఏలి ఎల్కనాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కానేను. కదా, ఎంత చూడండి, దేవుడు ప్రథమ ఫలం దేవునికి ఇస్తే దేవుడు అంతకంటే శ్రేష్టమైన వాళ్ళకి ఇస్తూ వచ్చాడు కదా. 3 కుమారులు ఇచ్చారు, 2 కుమార్తెలను ఇస్తూ వచ్చారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఉన్నదాన్ని బిగబడతా ఉంటాం. ఇది పిల్లలు చేయటమే కాదు, దేవునికి సమర్పించడంలో కూడా ఇది ఇస్తే రేపు నాకు ఖర్చు ఎట్ట, ఇల్లు గడిచేది ఎట్ట, రేపు రోగాలు వస్తే అట్టంటే అంతకంటే డబల్ రోగాలు, అంతకంటే డబల్ ఖర్చు అవుతూనే ఉంటుంది. కాబట్టి దేవునికి ఇచ్చుట్లో హన్నా వల్లే మనం ఉంటే, హన్నాను సమూయేలు ఏం చేశాడు? ఆ కానుకను దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదిస్తూ వచ్చాడు. సమూయేలు గొప్ప ప్రవక్తగా ఉంటూ వచ్చాడు కదా. తద్వారా మరి హన్నాకు దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? 3 కుమారులను 2 కుమార్తెలు ఇస్తూ తను ఆనందింపజేస్తూ వచ్చాడు. మరి నేటి దినాల్లో మనం కూడా అలాంటి వారంగా ఉండాలి. ఏదో వచ్చిపోవడం కాదు, కానీ మన దేవుని సన్నిధిలో ఎలా ప్రతిష్ఠించబడి కదా పరిచర్య చేయట్లో ఏమాత్రం సిగ్గుపడక దేవుని ఏదప్పచెప్పాడో అది గ్రహించిన వారంగా దేవుని సన్నిధిలో ఎదిగేటువంటి అనుభవం కలిగిన వారంగా మనం ఉండాలి. దేవుని ఆజ్ఞలను పాటించి ఆయన కొరకు ఉన్నప్పుడే బలలో మనం ఏకీభించడం క్షేమకరం. అలా లేకుండా, అలా పరీక్షించుకోకుండా బలలో ఏకీభిస్తే మన వల్ల ప్రయోజనమే లేదు. అది ఎప్పుడు మన యొక్క భక్తి బయటపడుతుందంటే పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే కదా. అందుకని దేవుడు అప్పుడప్పుడు మనకు శోధనలు, వ్యాధులు, బాధలు, బలహీనతలు, అవమానాలు, నిందలు తీసుకుని వస్తాడు. అప్పుడు మనం నిలబడగలిగితే దేవుడు మన ద్వారా మహింపరచబట్టమే కనుక కాదు, కానీ మనల్ని కూడా ఆ సమయంలో ఏం చేస్తాడు? ఆయన మహింపరిచేవాడుగా ఉంటాడు. అందుకనే ప్రభు యొక్క మరి రక్తము, ఆయన యొక్క శరీరం మన మధ్య ఉంచబడుతూ ఉంది. వాటిని తీసుకునేటువంటి మనం పరీక్షించుకుందాం. అలాగ ఉన్నామా? లేకపోతే మనం ఒప్పుకుందాం. మరి సమూయేలు వలె నా జీవితం కూడా ఉండాలని ఆశపడుతున్నానని తీర్మానం చేసుకో. ఆయన ప్రతిష్ఠించుకో. ఆయన సన్నిధిలో మరి నువ్వు ఎదుగుతూ ఉండు. ఆయన సన్నిధిలో ఏమున్నాయి? ఘనత, మహిమ, ప్రభావాలు. ఆయన సన్నిధిలో ఆనందం ఉంది. ఆయన సన్నిధి అంటే, ఆయన సన్నిధి ఏంటి? ప్రార్థించుట, దేవునితో క్లోజ్నెస్, వాక్యం చదువుట. దాన్ని ఏం చేయాలి? సరిగా మెడిటేట్ చేయాలి. ఏదో చదువుకుని అటు వెళ్ళిపోతే మనం ఆనందించలేం కదా. ఆయన సన్నిధి అనుభవించలేం. నిత్యమైన సన్నిధి దావీదు అనుభవిస్తూ వచ్చాడు, మోషే అనుభవిస్తూ వచ్చారు, ఆనందిస్తూ వచ్చారు. అలానే సమూయేలు కూడా ఆనందిస్తూ వచ్చాడు కదా. అలానే సన్నిధిని వెతికేటువంటి వారంగా మనం ఉండాలి. ఆయన ఆజ్ఞలను పాటించే వారంగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఇలా మనం ఉంటామో అప్పుడు మాత్రమే మన ద్వారా దేవునికి మహిమ ఉంటుంది. ఆయన మన కొరకై మరి సమర్పించిన బలియాగం అది శ్రేష్టకరంగా ఉంటుంది. అలా లేకుండా బలలో పాలు పొందితే ఏమాత్రమును ప్రయోజనం ఉండదు. పరీక్షించుకుందాం. ఒకవేళ లేకపోతే ఆ విధంగా ఉంటానని తీర్మానం చేసుకొని నెక్స్ట్ రోజు నుంచే మనం దాన్ని పాటించడానికి, మన జీవితంలో ఇంప్లిమెంటేషన్ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు